జ్యోతిష్యం బోటకం అని చెప్పేసి మేము ప్రచారం చేస్తున్నాం. జ్యోతిష్యం అదొక మూఢనమ్మకం. అయితే వీళ్ళు జరగబోయే సంఘటనలు ముందుగా చెప్తామని చెప్పేసి జ్యోతిష్కులు ప్రచారం చేస్తుంటారు. అందుకని వాళ్ళకి మా ఛాలెంజ్ ఏంటంటే, ఇటీవల కాలంలో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లోకి అనేక మంది అభ్యర్థులు పోటీలో నిలబడి ఉన్నారు. వాళ్ళ ఎన్నికల ఫలితాలు 16వ తారీఖున నుండి కౌంటింగ్ జరుగుతుంది. ఆ 16వ తారీఖు లోపున, అనగా 13వ తారీఖు లోపుని వీళ్ళు జరగబోయే సంఘటనలు చెప్పే భాగంలోనే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలవుతున్నాయి, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ అభ్యర్థి విజేతలు అవుతారు మొదలైన వివరాలను 3 రోజులు ముందుగా ప్రచారం చేసినట్టుగా అయితే వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ వాస్తవమైనప్పుడు వాళ్ళకి భారత నా సమాజం 2 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తుంది. అదేవిధంగా జ్యోతిష్యం శాస్త్రం అయినప్పుడు మేమే జ్యోతిష్యాన్ని శాస్త్రం అని చెప్పి ప్రచారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా అజ్ఞానికి నిలవైన జ్యోతిష్యం అనే విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా పెట్టడం కూడా భారత నా సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కాలేజీల నుండి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము భారత నా సమాజం తరపున ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.